వెంకటాచలం మండలం ముత్యాలపాలెం గ్రామంలో జరిగిన ఘర్షణకు సంబంధించి గాయాల పాలైనటువంటి డి రామయ్య ఆయన సతీమణి రమణీయులు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ మా గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే దగ్గర జరిగిన కొద్దిపాటి వాగ్వివాదము పెద్దదిగా మారి నన్ను 5 మంది వ్యక్తులు టి మోహన్ రావు, టి ప్రసన్న కుమార్, బి విష్ణువర్ధన్ అలియాస్ చంటి, టి నవేక్, టి యశ్వంత్ అనే 5 మంది కలిసి విచక్షణారహితంగా కర్రలతో రాళ్లతో కొట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ విషయానికి సంబంధించి ఆ రోజు రక్తసిక్తమైన గాయాలతో పడి ఉన్న నన్ను మా కుటుంబ సభ్యులు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వైద్యం చేయించి తద్వారా అదే రోజు తెల్లవారుజామున 3 గంటలకు వెంకటాచలం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి ఈ ఘటనకు సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, ఈ కంప్లైంట్ ఇచ్చి సుమారు 4 రోజులు అవుతున్నా కూడా పోలీస్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని, ప్రత్యర్థులకు రాజకీయ అండదండలు విరివిగా ఉన్నందువలన పోలీసులు మా గోడు వినిపించుకోవడం లేదని వారు వాపోయారు. అనంతరం మేము హ్యూమన్ రైట్స్ వారిని సంప్రదించామని, వారు కూడా వచ్చి ప్రయత్నించిన ఫలితం శూన్యమైందని తెలియజేశారు. ఇక చేసేది ఏమి లేదని మేము కోర్టును ఆశ్రయించాలని అనుకుంటున్నామని వారు తెలియజేశారు. సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయిన సల్మాన్ రాజన్ అని నేను, అలాగే జిల్లా సంబంధించినటువంటి స్టేట్ సంబంధించినటువంటి సభ్యులమైన మండలకు సంబంధించిన సభ్యులైనటువంటి వారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంకు సంబంధించినటువంటి ముత్యాలగుంట గ్రామానికి చెందినటువంటి బొత్సు రమణయ్య వారి భార్య రమణి గారు జరిగిన వినాయక స్వామి నిమజ్జన కార్యక్రమంలో జరిగినటువంటి వివాదాస్పదం అనే విషయంలో గత వారు మెంటల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ వారు శిక్షణారహితంగా దాడి చేయటువంటి విషయంలో వారికి జరిగినటువంటి అన్యాయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా లెటర్ ప్యాడ్ మీద వాళ్ళు ముందుగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇచ్చున్నారు. కానీ 3 రోజుల్లో ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అయిన సందర్భం కలబడలేదు. కానీ మన సిఐ గారు ఈ రోజుకి చొరవ తీసుకొని దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తానని చెప్పాడు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాబట్టి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము వెంటనే 24 అవర్స్లో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇప్పటికీ ఆలస్యమైంది. కాబట్టి దాన్ని ముందు మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము సిఆర్పి క్రిమినల్ కోడ్ ప్రకారము ఆర్టికల్ 154 ప్రకారము దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి బాధ్యులైనటువంటి బొత్స రామయ్యకి న్యాయం చేస్తారని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏం జరిగింది చెప్పమ్మా. అసలు మేము బొమ్మ దగ్గర ఉన్నాం సార్. బొమ్మ ఆడుతూ ఉంది. బొమ్మ కాడి నుంచి ఉన్నాము. బొమ్మ కాడి నుంచి వస్తూ ఉంటే అర్థం గడిచి నేను అక్కడ పడిపోయినా. ఇంకా ఆ నుంచి అమ్మాయి ఎడ తీసుకోపోయింది నాకు తెలియదు. తర్వాత సతాయించుకుని నేను లేచిపోయేటోడికి రక్తం గారిపోతా ఉంది. ఆ 102 ఫోన్ చేసి 102 వేసుకుని ఆ పెద్ద హాస్పిటల్ అప్పుడు కూడా ఆపలేదు సార్. నువ్వు చెప్పమ్మా నీ పేరు, అసలు ఏం జరిగింది అక్కడ? నా పేరు దివ్య సార్. మేము రామయ్య కూతురు సార్. మామూలుగా గణేష్ నిమజ్జనం అంటే వచ్చాను, మా పిల్లల్ని తీసుకొని వచ్చాను. నేను అప్పుడు దాకా ఇంట్లోనే ఉన్నా. బొమ్మ తిరుగుతా ఉండేటప్పుడు ఇంట్లోనే ఉంటే తర్వాత మామూలుగా మాట్లాడేదానికి ఇక్కడ అందరూ మామూలుగా మాట్లాడేదానికి వచ్చినారు. ఇక్కడ బొమ్మ డీజేలు పెద్ద సౌండ్స్ డాక్టర్స్ అన్ని కర్రలు రాళ్ళు వాళ్ళ చేతిలో ఉండేవి చూశాను. నేను పరిగిస్తా వచ్చే లోపల వాళ్ళు సడన్ గా కొట్టేస్తున్నారు. ఇట్లాగే తీసుకొని ముఖం పైన ఈ సైడ్ అంతా కొట్టాడు. బ్లడ్ భయంకరంగా కారిపోతుంది. ఆయన ఎట్లా వచ్చే లోపల వెనకబడిపోయినాడు. వెనకాల ముళ్ళు అన్ని గుచ్చేసుకొని ఆయనకి స్పృహ తెలియట్లా. అంటే ఎవరు కొడుతున్నారు ఎలా కొడుతున్నారు అని కానీ తెలియట్లా. తెలియని సిచ్యువేషన్ లో నేను ఓయమ్మా మా నాయన ఎవరు కొట్టేశారని చెప్పి నేను పరిగిస్తా వచ్చేసి ఆయన ఎట చదువుకున్నాను. అసలు ఆ బ్లడ్ భయంకరంగా కారిపట్టుకులో ఉన్నాడు మా తండ్రి గారు. ఒక్కరు పట్టించుకోవట్లేదు. సార్ నా పేరు బొత్స రామయ్య. నేను ఎక్స్ మిలిటరీ సిఆర్పిఎఫ్ నుంచి
డ్యూటీలో నుంచి రిటైర్డ్ అయ్యాను. వాలంటీర్ రిటైర్మెంట్ వీళ్ళు గణేష్ నిమజ్జన పూజ పెట్టుకోండి. అసలు ఎక్కడ బొమ్మ పెట్టారు ఏమైంది సంగతి కూడా కరెక్ట్గా 7:25కి డీజే పెట్టుకున్నారు కదా, మీరు ఇంట్లో ఎందుకున్నారు అని చెప్పనేసి అడిగాను సార్. అడిగితే ఇవాటనా ప్రసన్న కుమార్ అనే అబ్బాయి వాళ్ళు వచ్చేసి ఏదో గొడవ పడ్డారు, అది ఇది లేట్ ఎందుకు అయిందని చెప్పనేసి గొడవ పడ్డారు అని చెప్పని చెప్పారు. నేనుండి ఎందుకు గొడవ అయినా కూడా ఏం కాదులే, మనతో మనోళ్ళే కదా, సర్దుకొని అందరు నువ్వు కూడా పోయి చూడకండి అని చెప్పనేసి ఇద్దరు, మా భార్య నేను ఇద్దరు మా కొడుకుని తీసుకుపోయి ఆడ నిలబెట్టుకొని చూస్తున్నాను సార్. ఆడ కూడా అంట కొట్టాడంట. ప్రసన్న కుమార్ అనే అబ్బాయి అఖిల్ అంటారు సార్, ఇక్కడ అఖిల్ అంటారు. వచ్చేసి ఆడ వచ్చేసి కొట్టాడంట ఎవరిని, మా కొడుకుని. కొడితే నేను వచ్చేసి ఉండి చూసుకొని ఇక్కడ విగ్రహం ఇక్కడ తీసుకొచ్చి మొత్తం అంతా డాన్స్ చేసి తీసుకొస్తుంటే ప్రసాద్ అబ్బాయికి కొంచెం డబ్బులు ఇవ్వాల్సింది. నేను బొచ్చు రమ్మనేంద నేను సార్ ముత్యాలగుంట గ్రామస్తురాల్ని సార్. మా అబ్బాయి సాయి తేజ ఇంకా పురపిల్లకి మా ఊర్లో పురపిల్లకాయలందరూ కలుసుకొని విగ్రహారాధనకి బొమ్మకి తిరణాలు చేసుకోవాలని అందరూ డబ్బులు దండుకొని చేసుకుంటున్నారు సార్. ఆడికి నెల్లూరు కన్నీ పోతా తిరుగుకుంటే చేసుకుంటుంటే సరే బాగానే చేసుకుంటారని చెప్పి నేను కూడా తమ్ముకున్నా. ఆ తర్వాత బొమ్మను ఎత్తే రోజు ఏమంటే డీజే కొంచెం అఖిల్ అనే ప్రసన్న కుమార్ డీజే మాట్లాడాడంట. డీజే మాట్లాడితే ఆ తర్వాత అక్కడ చాలా మంది పిల్లకాయలు నెట్టుకున్నాక ఆ తర్వాత మా అబ్బాయి అంటే అన్న సర్లే అయిపోయింది ఇంకెందుకు డీజే స్టార్ట్ చేయవచ్చు కదన్నా, లేట్ అయిపోయింది పుట్టికాయనని మా అబ్బాయి అన్నాడు. అంటే మీ ఊరు మాట్లాడారు మీ అమ్మ కూతురని మా అబ్బాయిని తోసేసాడు, కూతురు అడిగి తోసేస్తే మా అబ్బాయిని పోలీసు కూడా పోలీసు వారు ఎవరేం చేయరు. సోమిరెడ్డి సపోర్ట్ ఉంది, చెనకృష్ణ సపోర్ట్ ఉంది. 3 గడియలు అర్ధ గంటలో బయటకు వచ్చేస్తాను, నన్ను ఏం చేయరు, కేసు పెట్టుకుంటారు. నేను అమ్మ పువ్వు పెట్టుకోబోరని చెప్పి బూతులు తిట్టి నువ్వు ఇక్కడికి వస్తే నేను నిలవను కొడతా అంటాను. నీ ఇక్కడ అట్ట చేసావు కదా, నేను దగ్గర ఉంటాను, వాళ్ళు ఇజ్రాయెల్ డ్యాన్స్లు వేస్తున్నారు చూద్దురా ఆయన అని చెప్పి ఆశీర్వదిస్తాను సార్. కోర్టు దగ్గరికి ఇప్పుడు వెళ్ళేసి జడ్జి న్యాయం చేయమని